తాకట్టులో ఉన్న గోల్డ్ విడిపించి ఈ రోజు ఆన్లైన్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 6304853377. రక్షించాలంటే క్యాపిటల్ మైన్ అనేది ఇంపార్టెంట్. దానికోసం కృషి చేయాలంటారు కార్మిక సంఘాలు. సార్ మీరు మళ్ళీ ఒకే మాట అంటున్నారు. కార్మిక సంఘాలు అంటున్నారు. నేను ఒక విషయం చెప్తున్నా, విశాఖ ఉక్కుని కాపాడుకుంది మేము. గతంలో ఎప్పుడన్నా క్యాప్టివ్ మైన్ ఉందా? విశాఖ ఉక్కుకి క్యాప్టివ్ మైన్ ఎప్పుడన్నా ఉందా? ఈ రోజు కూడా ఇక్కడికి వస్తున్న ఉక్కు ఫ్యాక్టరీలు అన్నిటి కూడా స్లర్రీ పైప్ లైన్ ద్వారా రా మెటీరియల్ ఎన్ఎండిసి టైప్ తో వస్తున్నాయి. మార్కెట్ ప్రైస్ ఇది ప్రైవేట్ సెక్టర్ కానీ ఎవరికైనా కానీ మార్కెట్ ప్రైస్. ఈ రోజు మేము కారులో వస్తుంటే ఒక ప్రతిపాదన వచ్చింది, స్లరీ పైప్ లైన్ నుంచి విశాఖ ఉక్కు కూడా ఇవ్వాలి. కానీ దాని గురించి ఏనాడు ఏ కార్మిక సంఘ నాయకుడు మాట్లాడరు. కార్మికులు మాట్లాడుతున్నారు. నన్ను అడిగారు ఒక కార్మికుడు, అన్న మీరు దీన్ని కూడా స్లరీ పైప్ లైన్ వేస్తే బాగుంటుంది. నన్ను అడిగింది ఒక పని చేస్తున్న కార్మికుడు. తప్పనిసరిగా చేద్దాం, 100% చేయాలి. దానికి ఎక్కువ మనకి రైల్వే సైడింగ్ అన్ని కూడా ప్రాబ్లం లేదు. మనకి స్లరీ పైప్ లైన్ కూడా తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది మీరు చూడండి, ఇదే స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వెళ్ళింది, అద్భుతంగా చేసింది. సుమారుగా 10,000 కోట్ల ఎఫ్డీ ఉండేది ఒక దశలో. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. ఇదే ఇప్పుడున్న కార్మిక సంఘ నాయకులు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నా, మీరు డబ్బులు తీసుకెళ్లి వేరే రాష్ట్రాలకు ఖర్చు పెట్టారు. రాయ్ బరేలి అక్కడ ప్లాంట్ పెట్టుకోరు, అక్కడ పెట్టదు అన్నట్లు మీరు డబ్బులు పెట్టచ్చు కదా స్వామి. విశాఖకు డబ్బులు తీసుకెళ్లి పెట్టారు. తర్వాత జరిగిన పరిణామాలు మీకు తెలుసు. నష్టాల్లో కూరుకుపోయింది. 15,000 కోట్లు, ₹1 ₹2 కాదు. ఇది కేవలం కార్మికుల డబ్బులే కాదు, అందరి డబ్బులు. భారతీయులు అందరూ వాళ్ళు పన్ను కడితే కదా ఇది తీసుకొచ్చి పెట్టాము. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇట్లా ప్రైవేటీకరణ జరగకుండా ఆపిన స్టీల్ ప్లాంట్ ఒకటి కూడా లేదు. అలాంటిది విశాఖ ఉక్కు కేవలం 1 ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఆపింది. ఎందుకంటే మనకి ఎమోషన్ అటాచ్. మనం కాపాడుకున్నాం. కార్మికులు చూసుకునే బాధ్యత నాది. ఈరోజు కార్మిక సంఘాల నాయకులే ఎంత బాధ చేసినట్టు వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే, డబ్బులు ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చేయండి అంటే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుని వెళ్ళిపోమంటారు మమ్మల్ని. అదా మా బాధ్యత. నేనేమన్నా కుటుంబాలను మేము ఆదుకుంటాం. ఎస్, ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పాం, అంటే ఎలాంటి డౌట్ లేదు. ఒక ఆయన ఏమన్నాడంటే విచిత్రం, ఒక కార్మిక నాయకుడు ఏమన్నాడంటే, అసలు మీరు ప్యాకేజ్ ఇవ్వకుండా ఉంటే ప్లాంట్ తెరిసేది కాదు కదా, ప్లాంట్ తెరుచుకుని ఉంటే మంచి చనిపోయాడు కాదు కదా. మాట్లాడే విధానం అండి ఇదే. మీడియా మిత్రులు, ప్రజలు కూడా ఆలోచించండి దయచేసి. ఏంటిది ఇప్పుడు నేను వెళ్ళింది ఏంటి? వాళ్ళు అడిగిన ప్యాకేజ్ కన్నా రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇంకెక్కువ వస్తుంది. దాన్ని కుడించమంటారా? లేదు. మేము ఇంకోటి, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఆర్ పర్మనెంట్ అయినా కూడా ఇద్దరికి ఉద్యోగాలుగా ఇస్తాను, పర్మనెంట్ ఉద్యోగం ఇస్తాను. భారతదేశంలో ఎక్కడ జరగలే. పెద్ద మనసుతో కుమారస్వామి గారు సెక్రటరీ గారితో పోరాడి తీసుకొచ్చినాడు. ఒక నిమిషం, నేను ఇవ్వాల్సిన అవసరం కూడా ఆయన పోరాడి తెచ్చినాడు. అది ఎన్డీఏకున్న చిత్తశుద్ధన. సో మేము ఇక్కడ కేవలం ఏదో డబ్బులు ఇచ్చేసి చేతులు దుప్పుకుని వెళ్ళాక రాలేదు. ఆ కుటుంబాన్ని అండగా ఉంటాం. మొత్తం అంత్యక్రియలు అయిన తర్వాత, పెద్ద కర్మైన తర్వాత కుటుంబాలు మేము కలుస్తాం.